నేను ఏమో అక్కడ వెళ్ళిపోయి నా భార్య మంచి చెక్కలు వస్తున్నాను పంపి మంచిదాని బొమ్మని మంచిదే మంచిదమ్మా నన్ను పంపించండి. నీ మీద దయగలగాలంటే ముందుగా నా మీద నీకు నా కోరిక తీర్చాలి అంతే. నేనేమన్నా చెట్టు నరకమన్నా ప్రేమ అంతే. ఏమన్నా అరిగిపోయేది అక్కడికి నేను వెళ్ళి వస్తానే. సరే నీవు అంటున్నావు ప్రేమ కావాలంటున్నావు. నీవు ఏమి చేయమంటే నన్ను అక్కడికి పంపియండి. ఒక్కసారి నన్ను అక్కడికి పంపిస్తే నేను వెళ్ళిపోయి నా భార్యతో మాట్లాడి మంచి చెడ్డలు తెలుసుకొని మళ్ళా వస్తా. మళ్ళా వచ్చినాక నీ ప్రేమ తెలుస్తానమ్మా. అంతేనా? అవును. సరే నాకు ముందుగా ప్రమాణం చేయాలి. ఆ ప్రమాణం ఎట్లా చేయాలో తెలిసిన అమ్మా రంభా, నీ మాట నేను వింటాను, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని నాకు భాష ప్రమాణం ఎట్లా చేయాలి? చేతిలో చేయకూడదు, నా చెంప మీద ముద్దు పెట్టాలి. ఇదే ప్రమాణము. అవసరం లేదు. వదిలా నిన్ను వదిలా పోయినా మంచిదే. నేను చెప్పిన కదా, ముందే చెప్పిన. అందరు కళ్ళు మూసుకొని మాకు తిట్టినట్టుని సరే. పరగన్న భార్య నేను కలిసినాక మరణ నీ వెంట వస్తునే మందగమనా. నన్ను అక్కడ పంపించేది ఒక గడి, అక్కడ ఉండేది ఒక గడి, మళ్ళీ వచ్చేది ఒక గడి, 3 గడిలు చేర వస్తానమ్మా అని అంటే సరే అని ఏం చేసింది? పిల్లవాడిని మాయం చేసి మళ్ళా బంగారి బల్లిని చేశారు. ఆ ఇల్లమ్మ పుట్టిలోన పెట్టుకున్నది. వచ్చరాయా మేడ దగ్గరికైనా అర్ధరాత్రి రాబట్టెను. ఇక్కడికి వచ్చాడండి. అక్కడికి వచ్చింది రంభ పలపల మంత్రించింది. అక్కడ వేస్తే వాళ్ళందరూ మూర్చపోయిర్రు. దాసి వాళ్ళందరూ మూర్చపోగానే పిల్లవాడిని చేసింది, మేడలోన వేసింది. అసలు మేడలోనే వేస్తే అక్కడ మనిషి పుట్టిండు. పుడితే తలుపులు పెట్టుకొని అమ్మాయి అక్కడ మరి నిద్ర లేదు. నాదా నాదా అని కూడా వస్తాను. బామా సుందరి, నా భర్త పిలుపులాగా వినబడుతుంది సుందరి. ఈ అర్ధరాత్రి వేళ నన్ను మోసగించడానికి పరవారికి ఇట్లా వచ్చినారా? ఇది నా భర్త పిలుపులాగా ఉన్నారు. తలుపు తీయగానే సాక్షాత్తుగా ఆ దేవ విగ్రహం లాగా తలుపు పక్కన మనసు నా ప్రాణేశుడే. నాదా నాదా నా ప్రాణ నాదా
పలికిన జరిగాది. ఆ రోజు నువ్వు వద్దు వద్దంట అంటే నీ మాట వినకుండా ఎరకల సాని దగ్గరికి వెళ్ళిపోయాను. అది నన్ను తీసుకొని వెళ్ళిపోయారు. అది ఎరకల సాని నన్ను తీసుకుపోయింది. ఆ ఎరకల సాని కాదు, నేను వెళ్ళిపోయాను. కానీ ఆ స్టోరీ తర్వాత చెప్తా. కానీ నీవు క్షేమంగా ఉన్నావా? ఎక్కడి క్షేమం? నువ్వు లేని నాకు నగలు ఎలా, నాణ్యం ఎలా, ఈ వరుడు లేని వన్యలేలని నేను 3 మాసగల రవిక 7 మాసగల చీర కట్టి ఇంట్లో దాచిపని చేసి ఈనాడు నన్ను కరుణించి వచ్చినావు. మీ బాబు వద్దకు వెళ్ళి మీ తల్లి వద్దకు వెళ్ళి నా భర్త వచ్చినని అందరితో ధీర చెప్పుకుంటా నా నోము భరించినది. నువ్వు కట్టిన తాళి కట్టింది రాండి వెళ్ళిపోతుంది. ఆగండి ఆగండి. ఇగో పొద్దుగాల వచ్చి పొద్దుగాల నా తల్లిదండ్రులను చూస్తాను. కానీ ఈ రోజున నాకు ఎక్కలేని ఆకలి అవుతున్నదమ్మా. కమలాక్ష్మి కమలాక్ష్మి ఆహమర లోకమందబడిన యారమణి రమ్మను ఉంటబోయను. సమయమోయను చేరవస్తిని తరగుణ మళ్ళీ వెళ్ళవలెనే. ఆ అమర లోకమందు ఉండబడిన ఆ రమణి రమ్మ నన్ను తీసుకుపోయాది. మళ్ళా తొందరగా నన్ను తీసుకుపోతాను. నాది ఆకలి అవుతాను, అన్నం పెట్టు అంటే అక్కడ కొంచెం అన్నం ఉంటే పెడితే అన్నం వచ్చేసాడు. ఇక పిల్లవాడు మాత్రం అమ్మాయితో మాట ముచ్చట మాట్లాడుకుంటా మాటల మీద పడి 3వ గడియ ముచ్చట పెట్టి అమ్మాయితో 4వ గడియ ప్రేమ చేశాడు. ప్రేమిస్తా అంటే ఇక్కడ రమ్మ బాగా చూసింది. అబ్బా నువ్వు పోయి మాట్లాడి వస్తానని, అక్కడికి పోయి చూసి వస్తానని అమ్మాయితో ప్రేమిస్తున్నావా, నిన్నేడ పోనిస్తానని పలపల మంత్రించింది. అక్కడ వెయ్యంగానే మళ్ళీ అమ్మాయి మూర్చపోయింది. పిల్లవాడు బంగారి బల్లె చేతికి వచ్చిందట. పిల్లవాడిని తీసుకున్నది ఎల్లమ్మ పుట్ల పెట్టుకొని మళ్ళా దేవలోకానికి వెళ్ళిపోయాను. ఇక్కడ అమ్మాయి ఏమో మరి పడుకున్నది. నిన్న మొన్న భర్త లేడు కాబట్టి ఏడ్చుకుంటా కూర్చునేదట. భర్త వచ్చిండని ఆద మనిషి పడుకొని ఉన్నది పొద్దెక్కేదాకా. దాసి వాళ్ళు చూశారు. ఓయమ్మ చూసినవా, నిన్న మొన్న మన రాణి ఏమో పొద్దుగాలని లేచేది, ఇవాళ పొద్దుగా లేస్తలేదని చెప్పి చిన్నగా వచ్చి మనం కూడా పడుకున్నామమ్మా అని వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకువచ్చి తలార స్నానం చేయించి కడుపార భోజనం పెట్టి త్రాజులో కూర్చోబెట్టి త్రాజులో జోకారు వాళ్ళు. ఆ పిల్లవాడు వచ్చి ప్రేమ చేసిండు కాబట్టి అమ్మాయికి మాత్రం 5 పుష్పములు కాకుండా 6, 7, 8, 9 బంగారు పుష్పములైనా అమ్మాయికి పుష్పములు ఎక్కువ పడవచ్చును. పుష్పములు ఎక్కువ పడంగానే ఆ దాసి వాళ్ళ గుండెలోకి పిలువన్నాయి. రాండి రాండి అమ్మ, మన ప్రాణం పోతుంది, మన జీవనం పోతుంది. ఈ సంగతి వెళ్ళిపోయి ఎమ్మటే ఆ రాజుతో చెప్పాలి, చెప్పాలి ధర్మరాజు చెప్పాలి. ఊరికి వస్తాడు వస్తున్నారు. ఏ దాసి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మీకు జీతం కొరకు వచ్చారు తమ్ముడా భీమన్నా? ఏమిటి వారు వస్తున్నాడు. నేను జీతం పెంచన్నా? ఇక కొద్దిగా అయితే నా తమ్ముడు పెంచుతాడు.
పెడతాడా పెడతాడు బిడ్డ. నేను అడుగుతే ఇస్తాడు కదా మీరు ఎందుకు వచ్చారు చెప్పండి. నాకు ఎక్కడ పనిలోకి వచ్చినావు విశ్లేష వచ్చినారా? ఎందుకు వచ్చారు మీరు? నీ ఎక్కడ ఉండేవాళ్ళు ఎరికేనా? నా కోడల దగ్గర ఉండేవాళ్ళు ఎరికే. నీ కోడల దగ్గర ఉండేవాళ్ళం ఆ. రోజు నీ కోడలను మరి స్నానం చేయించి జపం నిలిపించి అష్టాపనలు చేసి ఆమెను త్రాసు కట్టి ఆ త్రాసు మీద కూర్చుండబెట్టి మేము చూస్తాను జోకుతాను మీరు చెప్పేది నాకు అర్థమైంది. తమ్ముడా జోకుతాను ఏమో జోకిరా, రోజు జోకుతారంటే జోకుతారు. 5 మళ్ళీ పూలు ఎత్తుంటే అన్ని మళ్ళా చోకుడు అన్నం వేరు, ఈ పెడతారు. చోకుడు వేరు. అన్ని చోకుడు వేరు ఈ చోకుడు వేరు వేరే అయిపోయింది ఇది. మధ్యలో అన్నయ్య ఏమైంది? వీళ్ళేమో చెప్తారు, వీళ్ళు మన కోడల దగ్గర ఉండేటోళ్ళట. ఆ కోడల దగ్గర రోజు జోకినట్టు జోకిరట, తలార స్నానం చేయించిరట, భోజనం పెట్టిరట. కానీ ఏమో అనుమానం వచ్చిరట. ఏందో అడుగు కూర్చోడు కాదు వీడు చెప్పు. ఆ రోజు చెప్పింది నేను, ఆ ప్రతిజ్ఞ పెట్టింది నేను. ఏమైంది? ఎందుకంటే వచ్చారు మీరు? వాడు మంచాడు కాదు సీసకమ్మరోడు దగ్గరకు వచ్చి చెప్పుతారా బెదిరిస్తూ మర్చిపోయాడు. చిన్న దగ్గరకు వచ్చి భయపడుకుంటా ఎందుకని వచ్చారు? ఏమైంది? మా కోడల దగ్గర మీరు ఉండేటి వాళ్ళు వడ్డీ స్తంభం మేటను వదిలిపెట్టి మీరు ఎందుకని వచ్చారు? చెప్తాను రోజు నీ కోడలు స్నానం చేపించి జపం చేపించి రాసి కట్టి అన్నం పెట్టి అది నేను చెప్పింది, నేను పెట్టిన ప్రతిజ్ఞని. ఆ గ్యాస్ మీద కూర్చోబెట్టి రోజు రోజు 5 నెలల పూల ఎత్తే ఉండేది. కానీ ఏంటిది? ఏమైంది? ఏంటిది అది? 8 ఏమిటి? ఇంకోటి ఏంటి? ఎట్లా జరిగింది? ఉన్నది ఉన్నట్టు నీకు ఏమైంది? మీరేం చేసిరు? మీరు ఎక్కడ పోయి? మీరు ఆడ కావాలి ఉండక మీరు ఎక్కడ పోయిరే? కావాలన్నావు కడిగే కొన్నాం. అన్నాక ఏం చేసేదానికేనా అది 2 పుల్ బాటిల్ తెచ్చింది. కావాలో మధ్యలో ఏం జరిగిందంటే మా కోడలు మాత్రం ఏమైంది? మీ కోడలికి ఏమైందో మాట్లాడక నీ దాయం పడుకున్నావు. ప్రతిరోజు ఉన్నట్టుగా లేదా? లేదు ఎన్ని పుష్పములు ఎక్కువైంది? 8 ఇంకా 3 రామ నామ రామ వాళ్ళు జోలికి పోకురా
అయ్యా. దాన్ని పట్టుకోదు దాన్ని పట్టుకోరా అది ఏడున్నది నా మౌనాన్ని ఇష్టపట్లే దాన్ని పట్టుకోరా నా మౌనాన్ని ఇష్టపట్లే కాదురా. ఏయ్, నడు. వెళ్ళిపోయి నా కోడలు తీసుకురా పోండి ఇక్కడ వెళ్ళండి వెళ్ళండి ఇక్కడ ఉన్న ఒక దాన్ని పట్టు. నీలాడు నీ పోయేస్తావు. నడు. ఇక్కడ ఉన్న ఒక వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళిపోయి రమ్మని ఆ దాసి వాళ్ళైనా ఎప్పుడు చెప్పారు ఆ తల్లి కలకల కలవల పోసుకుంటా నాకు మరి ఈ రోజున పుష్పములు ఎక్కువ వచ్చినాయని నా మామని ఏమంటారు అని అర్ధరాత్రి వేళ నా భర్త నా వద్దకు వచ్చి వెళ్ళిపోయి ఎప్పుడు ఆహార పదార్థం వండి పెట్టమన్నారు. మరి అందమైన అన్నం ఎప్పుడు చేసి పెట్టాను. ఆ భర్త చివరి అన్నం మిగిలించిన ఆ భర్త ఎంగిలి అన్నం ఎప్పుడు తిని కలకాలిగా రాత్రి వచ్చినాను. ఎల్లారంగానే మాయమై వెళ్ళిపోయినా. ఇది కలనా నిజమా? ఎవరితో చెప్పుకున్నా ఎవరు